వైఎస్ఆర్సీపీ ఢిల్లీలో ధర్నా ఎందుకు చేస్తుంది? విషయాన్ని కొద్దిగా కూలంకషంగా పరిశీలిస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి. మొదటగా పార్టీకి హైప్ లేదు. 11 సీట్లు వచ్చినాయి. కొద్దిగా హైప్ పెంచుకుంటే ప్రజల నోట్లో నానాలి. ఏదో విధంగా హైప్ పెంచుకోవాలి. రెండు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పెట్టుబడులు ఆకర్షించడానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే బీపీసీఎల్ రిఫైనరీ దిగబోతుంది. అది కానీ వస్తే 70,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి. 1,00,000 మందికి పైగా ఉపాధి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా దొరుకుతుందిట. అది ఒక ప్లస్ పాయింట్ కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక్క కంపెనీ కూడా రాలేదు. ఉన్నవి పరారైపోయినాయి. కంపెనీలు కానీ రావటం ఆరంభిస్తే అనేక కంపెనీలు వచ్చేస్తే బిగ్ అసెట్ అవుతుంది కూటమి ప్రభుత్వానికి. ఇటువంటి అసెట్ రాకూడదు, ప్లస్ పాయింట్స్ పడకూడదు కూటమి ప్రభుత్వానికి. కంపెనీలు రాకూడదు అంటే ఇక్కడేదో అల్లకల్లోలాలు జరుగుతున్నాయి, రాష్ట్రపతి పాలన కూడా కోరామంటే ఆలోచించుకోండి అని కంపెనీలకి ఒక మెసేజ్ ఇచ్చినట్లే. ఏదో జరిగిపోతుందని పెట్టుబడులు పెట్టేవాళ్ళు కొద్దిగా ఆలోచిస్తారని, ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుంది కాబట్టి మనం ఇప్పుడు వెళ్ళాలా వద్దా తర్వాత చూద్దాంలే అని ఆగిపోతే కంపెనీలు రావు అని ఒక ఆలోచన అయి ఉండొచ్చు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు గుర్తించాల్సింది ఏమంటే, కూటమి ప్రభుత్వం అంటే ఒక్క టీడీపీ జనసేన కాదు, బీజేపీ కూడా వీళ్ళతో కలిసి ఉన్నది. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. మరి వీరు చేసే ధర్నాలు, వీరు చేసే విజ్ఞాపనలు రాష్ట్రపతి పాలన కోసం అవన్నీ బుట్టదాఖలు అవుతాయా కాదనేది కూడా వాళ్ళ మెమరీలో ఉంది. కానీ ఢిల్లీలో కానీ కొద్దిగా అలా ఏదో ఒకటి చేసి హైప్ పెంచేస్తే హైప్ వచ్చేస్తుంది, నేషనల్ మీడియా కూడా కవరేజ్ ఇస్తుంది అని ఆలోచనలో ఉన్నారు. వారికి తెలియని విషయం ఏమిటంటే, ఇక్కడ ప్రజలు నిశ్శబ్దంగా విప్లవం క్రియేట్ చేసి తీర్పు ఇచ్చేశారు. 5 సంవత్సరాల వరకు కూటమి ప్రభుత్వానికి ఢోకా లేదు కాబట్టి ఎన్ని చేసినా ఇబ్బంది లేదు. ఒకవేళ ఢిల్లీలో ధర్నా చేద్దాం అని అనుకుంటే పార్లమెంటు సమావేశాలు ఆరంభమవుతాయి కాబట్టి 22 నుండి భద్రతా సమస్యలు వస్తే దానివల్ల ఒప్పుకోదు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ధర్నాలు చేయటానికి. ముందే అరెస్టులు కూడా చేశారనుకోండి, లేకపోతే ఒకవేళ ఢిల్లీ రాకుండానే ఇక్కడే హౌస్ అరెస్టులు చేస్తే చేయొచ్చు, లేక ధర్నాలో కూర్చున్నప్పుడైనా సరే చేయొచ్చు. ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందనేది ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు అటు వైసీపీ వాళ్ళు. దీన్ని చాలా లైట్గా తీసుకున్నది కూటమి ప్రభుత్వం. ఏం చేసైనా సరే కూటమి ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా అభాసు పాలు చేద్దాం అని అనుకుంటున్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ప్రజలు తీర్పిచ్చేశారు. ప్రజలంతా కూటమి ప్రభుత్వం వైపే ఉన్నారని నిశ్శబ్ద విప్లవాన్ని చూపించారు. కాబట్టి వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా ఆలోచించి ఇటువంటి నిర్ణయాలు మార్చుకోవాలి అని ప్రజలు కోరుకుంటున్నారు.